కలెక్షన్స్లో మనం నాన్ జనరిక్ కలెక్షన్స్, జనరిక్ కలెక్షన్స్ ఆల్రెడీ చూసాం. నాన్ జనరిక్ కలెక్షన్లో మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి? సేఫ్ టైప్ కాదు అవి. మరి దే ఆర్ నాట్ సేఫ్ టైప్ మేనర్. సేఫ్ టైప్ మేనర్ అంటే మీరు జనరిక్ కలెక్షన్ని యూజ్ చేస్తూ వచ్చారు. స్టిల్ ఈ రెండు కూడా థ్రెడ్ సేఫ్ కాదు. అందుకనే మనం కన్కరెంట్ కలెక్షన్ క్లాసెస్ని ఈ 4th .NET ఫ్రేమ్వర్క్ వర్షన్ నుంచి రిలీజ్ చేయడం జరిగింది. ఇది ఈ జెనరిక్ కలెక్షన్ లేదంటే నార్మల్ సిస్టమ్ కలెక్షన్లో ఉన్న ఆ యొక్క థ్రెడ్ కన్కరెన్సీని సేఫ్ మోడ్లో పెట్టేదానికి, అక్కడ వాటిల్లో ఉన్న ప్రాబ్లమ్ని అవాయిడ్ చేసేదానికి ఇక్కడ మీకు థ్రెడ్ సేఫ్ ఆపరేషన్స్ అనేటివి ఇక్కడ చేయడం జరుగుతుంది. సో అంటే మల్టిపుల్ థ్రెడ్స్ కెన్ యాక్సెస్ ది కలెక్షన్స్ అనమాట. ఇక్కడ మనకి ఇచ్చుండే కలెక్షన్స్ ఈ బ్యాగ్ కావచ్చు, స్టాక్ కావచ్చు, క్యూ కావచ్చు, ఇవన్నీ కూడా కన్కరెంట్ కలెక్షన్స్ కిందకి వస్తాయి. ఇవి థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్. సో కంపల్సరీగా ఇప్పుడు మీరైతే ఈ లేటెస్ట్ వర్షన్ ప్రకారం మ్యాక్సిమం వీటిని యూజ్ చేసేదానికి చూడాలి. వీటిలో ఏదన్నా అంటే ఈ బ్యాగ్లో కానీ, క్యూలో కానీ, స్టాక్లో కానీ, డిక్షనరీలో కానీ ఏదన్నా లేదు అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడు లింక్ లిస్టులు ఇవ్వలేదు, లింక్ లిస్టులు అవసరమైతే మళ్ళీ జనరిక్ కలెక్షన్కి వెళ్ళండి. ఎనీవే ఇక్కడ ఈ టైప్స్ ఆఫ్ క్లాసెస్ మనకి ఇవ్వడం జరిగింది. మరి ఈ క్లాసెస్లో మనం 1 by 1 చూసినట్లయితే ఇప్పుడు ఫస్ట్ డిక్షనరీస్ తీసుకుందాం. డిక్షనరీ ఆల్రెడీ పైన కూడా మనకి ఈ సార్టెడ్ డిక్షనరీని, నార్మల్ డిక్షనరీ అని జెనరిక్ కలెక్షన్లో కూడా ఉన్నాయి. కీ అండ్ వాల్యూ పేర్ కింద వస్తాయి ఇవి. సో ఇక్కడ కూడా మనకి కీ అండ్ వాల్యూ పేర్ కింద రావడం జరిగింది. రిప్రజెంట్స్ ఏ థ్రెడ్ సేఫ్ కలెక్షన్ ఆఫ్ కీ వాల్యూ pairs that can be accessed by multiple threads concurrently. అదనమాట. సో మల్టిపుల్ థ్రెడ్స్ కన్కరెంట్గా మీరు ఈ డిక్షనరీలో ఉన్న వాల్యూస్ని, కీస్ని వాడుకునేదానికి ఇక్కడ స్కోప్ ఉన్నది. సో మరి ఇప్పుడు కంపల్సరీగా మన ప్రోగ్రాంలో యాడ్ చేయాల్సిన నేమ్ స్పేస్ ఇది. జెనరిక్ ఎటో ఆల్రెడీ ఉంది కాబట్టి ఇప్పుడు కన్కరెంట్ యాడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాన్ని యాడ్ చేసుకుంటాం. ఓకే, నౌ వీ కెన్ అప్లై దీస్ టైప్ ఆఫ్ క్లాసెస్. సో ఇక్కడేంటి, డిక్షనరీ అనగానే మీకు కీ ఉంటుంది, దానికి వాల్యూ ఉంటుంది. సో ఇక్కడ కన్కరెంట్ డిక్షనరీ ఇవి ఆల్రెడీ జెనరిక్ టైపే వస్తాయి. స్ట్రింగ్ అని ఇచ్చాం. జెనరిక్ టైప్లో కన్కరెంట్ అనమాట ఇవి. సో స్ట్రింగ్ వాల్యూ. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని అంటే కీ స్ట్రింగ్ ఉంటుంది, అట్లనే దాని కరెస్పాండింగ్ వాల్యూ కూడా స్ట్రింగే ఉంటుంది. యూకేకి ఇట్లా దాని వాల్యూ ఇవ్వడం జరిగింది, యూఎస్కి ఇట్లా ఇవ్వడం, ఇండియాకి ఇట్లా ఇవ్వడం జరిగింది వాల్యూస్. ఇది ట్రై యాడ్ అని ఇక్కడ మెథడ్ అండి. ట్రై యాడ్ అనే మెథడ్ ద్వారా ఇక్కడ మనం ఐటమ్స్ని యాడ్ చేస్తాం. ఎందుకంటే ఇవి థ్రెడ్ సేఫ్ కాబట్టి యాడ్ చేసేటప్పుడు కూడా ఆ ఐటమ్స్ని థ్రెడ్కి రిలేటెడ్గానే ప్రతి ఒక్క యాక్షన్ ఇక్కడ తీసుకుంటూ ఉంటుంది. ఓకే, వాటిని ఎటు ఈ కీని అండ్ వాల్యూని ఇట్లా ఇండివిజువల్గా మనం ఫర్ ఈచ్ లూప్ ద్వారా తీసుకొని మనం ప్రింట్ చేయొచ్చు. నార్మల్ ఫర్ లూప్ ద్వారా అయితే ఇట్లా కౌంట్ తీసుకొని కౌంట్ వచ్చేంత వరకు, 0 నుంచి కౌంట్ వచ్చేంత వరకు ఆ డిక్షనరీలో ఉండే వాల్యూస్ని ఇట్లా యూజ్ చేయొచ్చు. ఇండివిజువల్గా మనం వాటి యొక్క కీని బేస్ చేసుకొని కూడా ఆ యొక్క వాల్యూస్ని
మనం యాక్సెస్ చేయొచ్చు. సో ఫస్ట్దేమో ఫర్ ఈచ్ లూప్ ద్వారా ప్రింట్ చేసాం, రెండోది నార్మల్ ఫర్ లూప్ ద్వారా ప్రింట్ చేసాం, మూడోది వాటి యొక్క ఇండెక్స్ కీస్ని బట్టి వాటి కరెస్పాండింగ్ వాల్యూస్ని డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే, ఇవి నార్మల్గా మీరు ప్రీవియస్గా ఎట్లా డిక్షనరీని జెనరిక్ క్లాసుల్లో వాడారో అదే విధంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ట్రై, యాడ్ అని అట్లా ఫంక్షన్ కాస్త మారుతాయి అన్నమాట మెథడ్స్. అండ్ కీస్ డాట్ ఎలిమెంట్ అట్ ఆ పర్టికులర్ పొజిషన్లో ఉండే ఎలిమెంటు, ఇవన్నీ కూడా ఎలిమెంట్ అట్ అనేటివి ఇవన్నీ కూడా మామూలుగా డిక్షనరీలో ఉండే మెథడ్సే. క్యూని కూడా ఇక్కడ చూసినట్లయితే మీకు ఎన్క్యూ, డిక్యూ జెనరిక్ కలెక్షన్లో ఎట్లా వాడామో అదే ప్రాసెస్లో ఉంటుంది, ఇంకేం మార్పు లేదు. So NQ means inserting values into the queue, adding the values into the queue, and we can have duplicate values also in the queue. అదే వాటిలో ఉండే ఐటమ్స్ని ఫర్ ఈచ్ లూప్ ద్వారా ఇట్లా ప్రింట్ చేస్తున్నాం. మరి వీటిని రిట్రైవ్ చేయాలంటే ఇది FIFO ఆర్డర్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్ డిక్యూ తీసుకుంటే ఏ ఐటమ్ కాల్చుంటే ఆ ఐటమ్ దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. హౌ టు రిమూవ్. ఇక్కడ థ్రెడ్స్ కాబట్టి డిక్యూ డైరెక్ట్గా లేకుండా ట్రై డిక్యూ అనే మెథడ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇవి 4 వాల్యూస్ ఎన్క్యూ ద్వారా ఇచ్చాం. ఆ వాల్యూస్ని మనం ఈ ఫర్ ఈచ్ లూప్ ద్వారా ప్రింట్ చేస్తున్నాం. తర్వాత ట్రై డిక్యూ అవుట్ ఇంటిజర్ రిజల్ట్. మరి ఇది కంపల్సరీగా ఇక్కడ ఈ విధంగానే యూజ్ చేయాలి. అవుట్ అంటే ట్రై డిక్యూ మెథడ్లో మీకు ఏమి అవుట్ ఇంటిజర్ రిజల్ట్ ట్రైస్ టు రిమూవ్ అండ్ రిటర్న్స్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ద బిగినింగ్ ఆఫ్ ద కన్కరెంట్ క్యూ. సో రిమూవ్ చేసి అది మళ్ళీ ఆ యొక్క ఒరిజినల్ క్యూని యాజ్ ఇట్ ఈస్గా ఉంచేస్తుంది. మరి ఈజ్ రిమూవ్డ్, రిజల్ట్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఎందుకంటే మామూలుగా డిక్యూ అనేది ఉంటుంది, ఇక్కడ ట్రై డిక్యూ అని ఎందుకు ఇచ్చారంటే థ్రెడ్ కాబట్టి ఇది ట్రై చేస్తుంది. అంటే నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ యాక్సెస్ చేసేటప్పుడు మేబీ డిక్యూ కావచ్చు లేకపోతే కాకపోవచ్చు అనే సిచ్యువేషన్ ఉంది కాబట్టి అందుకనే బూలెన్ తీసుకున్నాం. ఈజ్ రిమూవ్డ్, రిమూవ్ అయిందా లేదా, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంది. రిజల్ట్ ఏంటి అంటే ట్రై డిక్యూ రిజల్ట్ వాల్యూ ఏమొచ్చింది అండ్ రిమైనింగ్ ఐటమ్స్ ఏం మిగిలాయి మనకి ఆఫ్టర్ రిమూవల్. సో ఇవి ఫస్ట్ ఇచ్చిన వాల్యూ. ఓకే, డిక్యూ అయినది, ట్రూ అయింది. రిజల్ట్ ఏంటి, రిజల్ట్ 10 అనేది ఎప్పుడైతే FIFO ఆర్డర్ కాబట్టి ఫస్ట్ ఇన్ ఇది కాబట్టి ఫస్ట్ అవుట్ అది అయిపోతుంది. రిమైనింగ్ 20, 30, 40 ఉన్నాయి. అట్లనే స్టాక్ కలెక్షన్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్డర్లో ఇక్కడ ఈ ఐటమ్స్ అనేది మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ పుషింగ్ అండ్ పాపులేటింగ్. పుషింగ్ మీన్స్ ఇన్సర్టింగ్ వాల్యూస్. సో ఇక్కడ స్ట్రింగ్ వాల్యూస్ని పుష్ చేస్తున్నా అండ్ వాటిని
ప్రింట్ చేసాం. మరి క్రియేటింగ్ స్ట్రింగ్ అరే అని ఏం చేస్తున్నాం, యాడింగ్ ఎలిమెంట్స్ టు ద కరెంట్ స్టాక్ యూజింగ్ పుష్ రేంజ్. పుష్ రేంజ్ అని చెప్పేసి అంటే రేంజ్ ఆఫ్ వాల్యూస్ని అట్ ఎ టైం పుష్ చేసేదానికి పుష్ రేంజ్ అనే మెథడ్ కూడా ఇక్కడ ఉంది. అండ్ పుష్ రేంజ్ ఇచ్చిన తర్వాత మనకి ఫైనల్గా ఆ స్టాక్లో ఏ వాల్యూస్ ఉన్నాయో మనకి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది చూడండి. సో ఫస్ట్ ఇనిషియల్గా ఉన్నటివి ఇండియా, యుఎస్, తర్వాత పుష్ అయినటివి అవి. ఎందుకంటే లిఫ్ ఆర్డర్ కాబట్టి ఎప్పుడు టాప్లో చూపిస్తుంది కొత్తగా పుష్ అయిన వాల్యూస్ని. సో ఇప్పుడు పాపులేట్ అంటే మనకి లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, ఏదైతే ఫస్ట్ లాస్ట్లో ఇన్ అయిందో అది అవుట్ అయిపోతుంది. అట్లనే స్టాక్లో నుంచి ఐటమ్స్ని మనం రిమూవ్ చేసేటప్పుడు కూడా చూడొచ్చు, ట్రై పాప్ అని ఇస్తాం. సో ఇట్లా స్ట్రింగ్ వాల్యూస్ని మనం పుష్ చేసాం. పుష్ చేసిన తర్వాత వాటిని డిస్ప్లే చేస్తున్నాం. అండ్ ట్రై పాప్ ద్వారా మనం పాపులేటింగ్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఇన్ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ అంటే లాస్ట్లో ఇన్ అయిందేంటి, బ్రెజిల్, అది అవుట్ అయిపోవాలి, ఫస్ట్ అవుట్ అయిపోవాలి. సో అది చూద్దాం. తర్వాత ఇట్లా పాపులేటింగ్ రేంజ్ కూడా అట్ ఎ టైం నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ట్రై పాప్ రేంజ్ అనేది ఉంది. దాని ద్వారా అట్ ఎ టైం కూడా మీరు రిమూవ్ చేయొచ్చు రేంజ్ ఆఫ్ వాల్యూస్ని. చూడండి ఇట్లా బ్రెజిల్, జపాన్ ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. లిఫ్ ఆర్డర్ కాబట్టి మీకు లాస్ట్ ఇన్ అయినది బ్రెజిల్, ఆ బ్రెజిల్ని మీరు అవుట్ చేస్తారు. లాస్ట్లో ఇన్ అయింది అది అవుట్ అయిపోతుంది పాపులేట్ చేసినప్పుడు. అండ్ రేంజ్ ఆఫ్ వాల్యూస్ని మీరు పాపులేట్ చేసేటప్పుడు ఇట్లా మీరు రిమూవ్డ్ రేంజ్ జపాన్, కెనడా, యూకే. ఎందుకంటే బ్రెజిల్ తర్వాత ఉన్నది జపాన్, కెనడా, యూకే ఉన్నాయి. రిమైనింగ్ యుఎస్, ఇండియా మిగిలినాయి. నెక్స్ట్ ఇక్కడ కరెంట్ బ్యాగ్ కలెక్షన్ అని ఉంది. ఈ బ్యాగ్ కలెక్షన్ అంటే మనకి అన్ఆర్డర్డ్ వాల్యూస్ని మెయింటైన్ చేసేదానికి బ్యాగ్ అనేది యూజ్ చేస్తాం. అన్ఆర్డర్డ్ వాల్యూస్ అంటే అక్కడ మీకు ఈ స్టాక్లో క్యూలో ఉన్నట్టు పర్టికులర్ ఆర్డర్ ఏమీ ఉండదు. బ్యాగ్ అనగానే తెలుస్తుంది దాంట్లో ఎత్తి కుక్కడమే. సో చూడండి స్ట్రింగ్ టైప్ తీసుకున్నాం. ఓకే, ఈ బ్యాగ్లో కొన్ని వాల్యూస్ని యాడ్ చేస్తాం. అండ్ కరెంట్ బ్యాగ్ ఎలిమెంట్స్ ఇవి డిస్ప్లే అవుతాయి. అండ్ ఇట్లా మనం కెనడా, మళ్ళీ న్యూజిలాండ్, జపాన్ ఇట్లా మనం న్యూ కరెంట్ బ్యాగ్ కంట్రీస్ అరే, కరెంట్ బ్యాగ్ 2 కంట్రీస్ అరే నుంచి ఒక కొత్త బ్యాగ్ని ఎట్లా క్రియేట్ చేయాలి అనే దానికి బ్యాగ్ 2ని క్రియేట్ చేసాం అరే ఆఫ్ వాల్యూస్ యూజ్ చేసుకొని.
అన్నిటికీ ప్రతిదానికి కూడా మెథడ్స్ ఉంటాయి. మీ సిచ్యువేషన్ బట్టి ఆ మెథడ్ అనేది ఏ మెథడ్ అప్లై చేయాలి, ఏది మీకు ఆ సిచ్యువేషన్ వస్తుంది, దాన్ని బట్టి మీరు అప్లై చేసుకుంటూ పోవచ్చు. యాడింగ్ కానీ, రిమూవల్ కానీ, ఏది కానీ. ఇక్కడ కూడా ట్రై టేక్ అనేది బ్యాగ్ కదా, వాడు టేక్ అని ఇచ్చాడు ఇక్కడ. ట్రై టేక్. టేక్ అంటే బ్యాగ్లో నుంచి తీసేయడం. సో మనం ఏ ఐటెం కావాలంటే ఆ ఐటెం టేక్ చేయొచ్చు. సో టేక్ అన్నప్పుడు ఏది బ్యాగ్లో నుంచి వస్తుందో చూద్దాం. ఇవి బ్యాగ్లో 4 వాల్యూస్ స్టోర్ చేసాం. ఓకే, వాటిని డిస్ప్లే చేస్తున్నాం. ట్రై టేక్ అన్నప్పుడు మనకి ఇక్కడ ఉన్న ఐటమ్స్లో కెనడా, యూకే, యుఎస్ఏ, ఇండియాలో ఫస్ట్ ఏదైతే ఇచ్చామో అది కాకుండా మీకు లాస్ట్లో కెనడా అవుట్ అయిపోయింది అనమాట. కెనడా బయటకు రావడం జరిగింది. ఇక్కడ బ్లాకింగ్ కలెక్షన్ అనేది కూడా ఉందండి. ఈ బ్లాకింగ్ కలెక్షన్ వచ్చేసి ప్రొవైడ్స్ బ్లాకింగ్ అండ్ బౌండింగ్ క్యాపబిలిటీస్ ఫర్ థ్రెడ్ సేఫ్ కలెక్షన్స్ అండ్ ఇంప్లిమెంట్. బ్లాకింగ్ అండ్ బౌండింగ్ క్యాపబిలిటీస్ అంటే ఇక్కడ మీకు బ్యాగు, స్టాక్, క్యూలో, వీటిల్లో డిక్షనరీలో మనం బౌండింగ్ ఏం పెట్టడం లేదు. అది గుర్తుపెట్టుకోండి. ఎన్నైనా ఐటమ్స్ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. బట్ ఇక్కడ బ్లాకింగ్ కలెక్షన్ అన్నప్పుడు ఇక్కడ 4 ఐటమ్స్కి బౌండ్ చేసాం. 4 ఐటమ్స్ మించి మీరు ఇచ్చేదానికి ఛాన్స్ లేదనమాట. సో ఇక్కడ 10, 20 ఇట్లా ఈ యాడ్ డైరెక్ట్గా అయితే ఇట్లా బ్లాకింగ్ కలెక్షన్ డాట్ యాడ్ అని యాడ్ మెథడ్ యూజ్ చేస్తున్నాం. ట్రై యాడ్ మెథడ్ యూజ్ చేసి కూడా ఇట్లా ట్రై చేస్తున్నాం. సో ఐటమ్ 30 యాడెడ్. 30 యాడ్ అవుతుందా? టైం స్పాన్ ఇచ్చాం ట్రై టు యాడ్ అని. 38 యాడ్ కాదు, ఎందుకంటే 4 ఐటమ్సే ఇక్కడ ఇచ్చాం. 4 ఐటమ్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం బౌండింగ్ దీనికి 4 కాబట్టి ఇక్కడ 30 అనేది యాడ్ కాదు. కాబట్టి ఐటమ్ నాట్ యాడెడ్ అని మెసేజ్ రావాలి మనకి. సో వితౌట్ కెపాసిటీ అంటే ఇలా ఇవ్వచ్చండి. ఇక్కడ కెపాసిటీని మెన్షన్ చేయలేదు. 10, 20 యాడ్ చేసాం. సో ఓకే, 10, 20ని మనం ప్రింట్ చేస్తున్నాం. బ్లాకింగ్ కలెక్షన్ డాట్ టేక్ అన్నప్పుడు దాంట్లో నుంచి ఐటమ్ బయటకు వచ్చేస్తుంది. మరి ఇక్కడ ఈ ట్రై టేక్ అన్నప్పుడు ఇట్లా మనం ఈ ఆప్షన్ కూడా పెట్టుకోవచ్చు. అవుట్ డైరెక్ట్ టేక్ ఇవ్వచ్చు, లేకపోతే ఇట్లా కూడా ఇఫ్ దాంట్లో పెట్టి రిజల్ట్ డాట్ టైమ్ స్పాన్ కూడా మనం మెన్షన్ చేయొచ్చు. అది రిమూవ్ అవుతుందా లేదా అన్నట్టు. సో
సో దీనికి ప్రోగ్రామ్ యొక్క కంటిన్యూషన్ ఉంది పై దానికి. ఏం రాసాం? యాడింగ్, యాడెడ్ ఇక్కడ దాకా. తర్వాత ఫర్ ఈచ్ లూప్ పెట్టేద్దాం పైన కూడా. ఫర్ లూప్ సో 30 ఐటమ్ నాట్ యాడెడ్, ఎందుకంటే అక్కడ 4 ఐటమ్స్కే అలో ఉంది. 4 ఐటమ్స్ మించి మీరు అక్కడ ఐటమ్స్ని యాడ్ చేసేదానికి లేదు. కెపాసిటీని మెన్షన్ చేసేదానికి మెయిన్గా ఇక్కడ బ్లాకింగ్ కలెక్షన్ అనేది ఉంటుంది. మరి ఐటమ్స్ని రిమూవ్ చేసేటప్పుడు కూడా మీకు ఇట్లా ఇక ఐటమ్స్ లేవు అని చెప్పేసి మెసేజ్ వచ్చే విధంగా మనం ఇట్లా తీసుకున్నాం. ఇక్కడితోటి అయిపోయింది. No items to remove. Item removed, item removed. Sorry. కింద ఈ కోడింగ్ తీసుకోండి, పైన ప్రోగ్రామ్కి సంబంధించింది. సో ఇక్కడ వరకే. సో ట్రై టేక్ అనే మెథడ్ ద్వారా మనం 2 ఐటమ్స్ని ఇన్సర్ట్ చేసిన 2 ఐటమ్స్ని తీసేసుకుంటున్నాం. ఎనీవే ఇక్కడ ఈ బ్లాకింగ్ కలెక్షన్లో వితౌట్ కెపాసిటీ ఇవ్వచ్చు. యాక్చువల్గా వితౌట్ కెపాసిటీ కాకుండా విత్ కెపాసిటీ ఇవ్వడమే ఇక్కడ దీని యొక్క మెయిన్ పర్పస్ అన్నమాట. ఓకే, ఇవి జనరల్గా మీకు ఉండే కలెక్షన్స్ అండి. అయితే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఇక్కడ జెనరిక్స్ ఇన్ C#. ఈ జెనరిక్స్ ఇన్ C# మీకు ఇంతకుముందు కూడా చూశారు లాస్ట్ క్లాస్లో జెనరిక్ కలెక్షన్స్ అని ఇవ్వడం జరిగింది. జెనరిక్ కలెక్షన్స్ అంటే అక్కడ ఫిక్స్డ్ డేటా టైప్ అంటూ మనం ఏది కావాలో అది తీసుకుంటున్నాం, ఇంటిజరా, స్ట్రింగా, క్లాస్కి. ఆ పర్టికులర్ డేటా టైప్ని అది ఫాలో అవుతూ పోతుంది. మరి ఆ డేటా టైప్ ఏ డేటా టైప్ అయినా ఆ క్లాస్ దగ్గర పెట్టచ్చు, మనకు కావాల్సిన డేటా టైప్. అది ఎట్లా పెట్టడం జరిగిందంటే బికాజ్ ఆఫ్ దే ఆర్ జెనరిక్ క్లాసులు కాబట్టి మనం కావాల్సిన డేటా టైప్ ఫిక్స్డ్గా పెట్టి వేరే డేటా టైపు అక్కడ రాకుండా, అంటే అన్వాంటెడ్ డేటా మనం దాంట్లోకి ఇన్సర్ట్ చేయకుండా మనం అక్కడ రిస్ట్రిక్ట్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఏమవుతుందంటే రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. మరి అట్లాంటి జెనరిక్ క్లాసెస్ని మనం ఓన్గా ఎట్లా చేయొచ్చు అనేది ఇక్కడ జెనరిక్స్ ఇన్ C#. సో జెనరిక్స్ allows us to define classes and methods which are decoupled from data type. అంటే పర్టికులర్ డేటా టైప్ అని స్పెసిఫిక్గా ముందరగా మెన్షన్ చేయమండి. అది ఏదైనా సరే, అది ఇంటర్ఫేస్ కావచ్చు, క్లాస్ కావచ్చు, మెథడ్ కావచ్చు, ప్రాపర్టీ కావచ్చు, ఏదైనా సరే దానికి సంబంధించిన రిటర్న్ టైప్ కానీ డేటా టైప్ కానీ ముందరగా ఫిక్స్డ్గా ఇదని మనం మెన్షన్ చేయము.
కంపైలేషన్ టైంలో ప్రోగ్రామ్ని కంపైల్ చేసినప్పుడు దానికి ఏ డేటా టైప్ కావాలో ఆ డేటా టైప్ మనం అసైన్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా ఏంటి, మనం జనరిక్ క్లాస్ని కానీ జనరిక్ మెథడ్ కానీ ఏదైనా మనం తీసుకున్నట్లయితే దట్ ఈస్ కేపబుల్ టు డూ ఆల్ related actions belongs to any kind of data type, but the data type will be assigned only at runtime. అది ఇంటిజర్ కావాలా స్ట్రింగ్ కావాలా అంటే రన్ టైమ్ మీన్స్ కంపైలేషన్ టైంలో అసైన్ అవుతుంది, అంతేగాని ముందరగానే ఫిక్స్డ్గా చేయం. మరి ఇన్ అదర్ వర్డ్స్ వీ కెన్ సే దట్ ద జనరిక్ allow to create classes using angular brackets specifying data type of members. angular brackets అక్కడ పెడతాం అన్నమాట, ఏ డేటా టైపు ఏంటి అనేది మెన్షన్ చేయకుండా. సో అట్ కంపైలేషన్ టైమ్ దీస్ angular brackets are going to be replaced with some specified data type. సో కంపైలేషన్ టైంలో మనం స్పెసిఫై చేసిన డేటా టైప్ ఆ యాంగులర్ బ్రాకెట్స్లో రీప్లేస్ అవుతుంది. అది అన్నమాట మెయిన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇక్కడ చూడండి, ఇక్కడ టీ అనే యాంగులర్ బ్రాకెట్లో ఇచ్చారు. ఈ టీకి మనం here T specifies the data type of the class members. మరి జనరిక్ క్లాస్ని ఈ విధంగా క్రియేట్ చేస్తాం. క్లాస్ నేమ్ తర్వాత క్లాస్ నేమ్ యాంగులర్ బ్రాకెట్స్లో మనం టీ అని ఇచ్చాం. మరి టీ అని ఇస్తే అది ఏ డేటా టైప్ అని మనం ఇక్కడ మెన్షన్ చేయలేదు. మనకు కావాల్సినప్పుడు అంటే ఈ క్లాస్ని కంపైలేషన్ టైంలో ఎప్పుడైతే యూజ్ చేస్తున్నామో అప్పుడు మనకు కావాల్సిన డేటా టైప్ దీనికి స్పెసిఫై చేస్తాం. అట్లనే వేరియబుల్ కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ టీ జనరిక్ మెంబర్ వేరియబుల్ అన్నాం, అంటే సమ్ వేరియబుల్ ఎక్స్ అనే వేరియబుల్ అనుకోండి. దానికి డేటా టైప్ ఏంటి అని ఇవ్వలేదు, నేను జస్ట్ టీ అని మెన్షన్ చేశాను అంతే. సో దీనికి కూడా కంపైలేషన్ టైంలోనే అది ఇంటిజరా స్ట్రింగా ఏదనేది అది సెట్ అవుతుంది. నెక్స్ట్ కన్స్ట్రక్టర్ చూడండి, కన్స్ట్రక్టర్లో బ్రాకెట్స్లో ఇక్కడ టీ వాల్యూ అన్నాం. ఈ కన్స్ట్రక్టర్ పారామీటర్లో ఇక్కడ ఆ వాల్యూ అనేది ఏ వాల్యూ ఇంటిజరా స్ట్రింగా సంథింగ్ అది కూడా మీకు కంపైలేషన్ టైంలోనే వస్తుంది. అట్లానే మెథడ్ తీసుకున్నప్పుడు కూడా మెథడ్కి ప్రాపర్టీకి చూడండి, ఇది ఒక మెథడ్ జనరిక్ మెథడ్ అనేది. ఇక్కడ దీని రిటర్న్ టైప్ కావచ్చు, లేకపోతే దీంట్లో పారామీటర్ కావచ్చు, ఏ డేటా టైప్ మెన్షన్ చేయలేదు. అట్లనే ఇక్కడ కూడా టైప్ ఆఫ్ t.toString ఆ వాల్యూని మనం ఎవడో అంటే ఈ పారామీటర్ వాల్యూ కానీ వేరియబుల్ వాల్యూ కానీ మనం ప్రింట్ చేసేటప్పుడు ఆ డేటా టైప్ మనకి ముందరగానే తెలియదు కాబట్టి టైప్ ఆఫ్ t.toString. సో దాన్ని స్ట్రింగ్లోకి మార్చి మనం అక్కడ పారామీటర్ టైప్ ఏంటి రిటర్న్ టైప్ ఏంటి అని మనం అక్కడ ఫైనల్గా ఆ యొక్క వాల్యూస్ తీసుకోవడం జరుగుతుంది. అట్లనే ప్రాపర్టీస్లో కూడా ఈ గెట్ అండ్ సెట్కి టీ అనేది ముందర ఇచ్చారు. ఈ విధంగా మనం క్లాసిక్ కావచ్చు, లేకపోతే డేటా మెంబర్కి కావచ్చు, లేకపోతే కన్స్ట్రక్టర్కి కావచ్చు, లేకపోతే మెథడ్కి కావచ్చు, ప్రాపర్టీకి కావచ్చు, దేనికైనా సరే జనరిక్ అనేది ఇవ్వచ్చు. మరి ఇచ్చేసాం బాగుంది, మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. ఇంప్లిమెంట్ చేయాలంటే మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ రాద్దామండి. ఈ క్లాస్ అయిపోయింది, ఇది జనరిక్ డెమో అనే క్లాసు.
సారీ జెనరిక్ డెమో నేమ్ స్పేస్లో మై జెనరిక్ అనే క్లాసు నేను సపరేట్గా ఇంకొక క్లాస్ తీసుకుంటాను టు ఎగ్జిక్యూట్ ద అబౌవ్. ఈ క్లాస్లో నేను పైన ఇచ్చిన ఆ జెనరిక్ క్లాస్ని కాల్ చేస్తామండి లైక్ దిస్. చూడండి, మై జెనరిక్ ఇంటిజర్ అన్నాను. నేను అక్కడ మెయిన్గా ఇక్కడ ఏమనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు, టీ అని ఇచ్చాను అంతే. ఇక్కడ ఇంటిజర్ అయితే ఇంటిజరు, అండ్ ఇంటిజర్ కాబట్టి ఇక్కడ కన్స్ట్రక్టర్ కూడా నేనేమి ఇచ్చాను, ఇంటిజర్ వాల్యూ ఇచ్చాను. అండ్ ది మెథడ్ విచ్ ఈస్ రిటర్నింగ్ దిస్ ఆల్సో హ్యావింగ్ parameter ఇంటిజర్ parameter and it is assigning to integer variable. Finally we are printing the integer value. ఇదే క్లాసు మీరు ఇక్కడ ఏం చేయొచ్చు, స్ట్రింగ్ అనండి. మరి ఇక్కడ ఏంటి, ఇక్కడ కూడా మీరు న్యూ స్ట్రింగ్ ఆఫ్, దీంట్లో కూడా పారామీటర్ ఏంటి, హలో సంథింగ్ స్ట్రింగ్ వాల్యూ. అండ్ here also you need to take string variable. ఇట్లా అన్నమాట. ఇప్పుడు చూడండి వాల్యూ మీకు మారింది. ఓకే, పారామీటర్ వాల్యూ అండ్ దిస్ టైప్. అంటే పైన ఇచ్చింది మనం టీ అనే మెన్షన్ చేసాం, బట్ ఇక్కడ కాలింగ్ టైంలో మనకి ఏది అవసరమో, స్ట్రింగ్ అవసరమా, ఇంటిజర్ అవసరమా, ఏది అవసరమో అది ప్లేస్ చేసుకుంటున్నాం. అది జెనరిక్ సిస్టమ్ యొక్క మెయిన్ పర్పస్. ఇట్లనే మీరు చూడండి, ఇక్కడ స్ట్రింగ్ క్లాస్ని సేమ్ క్లాస్కే స్ట్రింగ్ ఇక్కడ తీసుకున్నాం. ఇంకా మీరు ఎగ్జాంపుల్లోకి వేరే ఎగ్జాంపుల్స్ కూడా తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాస్ తీసుకున్న జెనరిక్ క్లాస్ ఎలా ఉంటుందనే దానికి సో జెనరిక్ క్లాస్ టీ అండ్ వేరియబుల్ టీ మెసేజ్, ఇది కూడా టీ అని ఇచ్చాం. అండ్ ఒక ఇక్కడ మెథడ్ ఉంది, మెథడ్లో 2 పారామీటర్స్ ఉన్నాయి, ఇవి కూడా టీ అని ఇచ్చాం. ఓకే, వీ డోంట్ నో ద డేటా టైప్ ఆఫ్ దీస్ టీస్. ద టీ విల్ రీప్లేస్ విత్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. సపోజ్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ we are replacing with string, so I am assigning to string value to the message variable, and finally I am printing those values. What are the parameters we are giving in generic methods. ఇట్లా అన్నమాట. అట్లనే ఇక్కడ మెథడ్కి కూడా ఇంతకుముందు ఇచ్చినట్లుగా జెనరిక్ మెథడ్ చూడండి, పారామీటర్ అండ్ పారామీటర్కి ఇచ్చాం, ప్లస్ మెథడ్ టైప్కి కూడా ఇక్కడ ఇట్లా ఇవ్వడం జరిగింది. T1 అండ్ T2 యాజ్ పారామీటర్స్ ఆఫ్ మెథడ్స్. ఆ రెండు ఏంటో తెలియకపోయినా రన్ టైంలో మనం ఇట్లా కాల్ చేసేటప్పుడు మల్టిపుల్ వేస్లో మనం ఇవ్వచ్చు. చూడండి ఇక్కడ ఈ జెనరిక్ మెథడ్ అనే దాన్ని ఈ క్లాస్లో కాల్ చేసేటప్పుడు ఎస్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఈ సమ్ క్లాస్ అనే దానికి ఎస్ డాట్ జెనరిక్ మెథడ్ ఆఫ్ ఇంటిజర్ కామా ఇంటిజర్ అంటే ఇంటిజర్ వాల్యూస్ 2 ఇంటిజర్ పారామీటర్స్ తీసుకుంటుంది, డబుల్ పారామీటర్ 2. అట్లనే
ఒక స్ట్రింగు ఒక ఫ్లోటు, లేదంటే ఒక డబుల్ ఒక స్ట్రింగు, అట్లా మన ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు అనమాట దానికి ఆ మెథడ్లో ఇచ్చే పారామీటర్స్ని. కాబట్టి ఇక్కడ రీయూజబిలిటీ ఉంటుంది. మనకి కంపైలేషన్ టైంలో ఏ డేటా టైప్ని కావాల్సింటే ఆ డేటా టైప్ని టైప్ సేఫ్గా మనం మెయింటైన్ చేసేదానికి ఉంటుంది. మ్యాక్సిమం మెథడ్స్ లెంతీ ప్రోగ్రామింగ్ రాసేటప్పుడు ఇట్లా జనరిక్ మెథడ్స్ని వీటిని యూజ్ చేసుకుంటే బెటర్ అనమాట. చూడండి, ఒకే ఒక మెథడ్ ద్వారా అన్ని రకాల డేటా టైప్స్ని మనం యాక్సెస్ చేయగలిగాం. ఇదే జనరిక్ టెక్నిక్ లేకుండా మనం పాలిమార్ఫిజం ద్వారా రాయాలంటే రాయొచ్చు. ఇప్పుడు దీనికే ఇట్లా 3 సార్లు కాల్ చేశాం కదా, 3 సార్లు కాల్ చేసిన దానికి 3 సార్లు మళ్ళీ జనరిక్ మెథడ్ ఇక్కడ రాయాలి. ఒకటేమో జనరిక్ మెథడ్ ఇంటిజర్, ఇంకొకటేమో జనరిక్ మెథడ్ డబుల్ స్ట్రింగ్ అనేదానికి, ఇంకొకటేమో మళ్ళీ జనరిక్ మెథడ్ స్ట్రింగ్ ఫ్లోట్ అనేదానికి. మరి మూడింటికైతే రాసాం. ఇంకా మనమైతే ఇంకా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్, ఇంటిజర్ డబుల్ అని పెట్టుకుంటాను, డబుల్ ఇంటిజర్ అని పెట్టుకుంటాను, అండ్ డబుల్ స్ట్రింగ్ అని పెట్టుకుంటాను, ఇంటిజర్ స్ట్రింగ్ అని పెట్టుకుంటాను. ఇట్లా హండ్రెడ్స్ ఆఫ్ మల్టిపుల్ కాంబినేషన్స్, టెన్స్ ఆఫ్ కాంబినేషన్స్ వచ్చినప్పుడు మీకు అన్ని మామూలు పాలిమార్ఫిజంలో రాయాలంటే అన్నిసార్లు రాయాలి మళ్ళీ మళ్ళీ మెథడ్ని. అదంతా అవసరం లేకుండా ఈ జనరిక్ టెక్నిక్ ద్వారా సింపుల్గా ఇట్లా ఇచ్చేయచ్చు అనమాట. పాలిమార్ఫిజంకి రీప్లేస్మెంట్ అనుకోండి, సింగిల్ స్టెప్లో మనం ఇట్లా ఇవ్వచ్చు. అట్లనే ఇక్కడ చూసినట్లయితే ఫీల్డ్కి కూడా మనం ఇట్లానే ఒక ఫీల్డ్ని తీసుకునేటప్పుడు కూడా మనం ఒకే ఫీల్డ్లో మల్టిపుల్ వాల్యూస్ ఏ విధంగా మెయింటైన్ చేయొచ్చు అనేదానికి ఈ ఎగ్జాంపుల్. ఇక్కడ క్లాస్కి 2 ఇచ్చాం. మరి పారామీటర్ 1, పారామీటర్ 2, ఓకే. మరి T1 పారం 1 గెట్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఏటో తెలియదు, ఏ వాల్యూనో తెలియదు, ఏ వాల్యూ కావాల్సి ఉంటే ఆ వాల్యూ ఇవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, డిఫరెంట్ పారామీటర్స్ మనం ఇచ్చాం. ఏమో ఇంటిజర్ 100, ఆబ్జెక్ట్ డాట్ పారం 1 పారం 2 వాల్యూస్ ఇచ్చాం. అట్లనే ఇక్కడేమో స్ట్రింగ్స్ 2 స్ట్రింగ్స్ ఇచ్చాం. అండ్ ఈ పారామీటర్స్ ఇట్లా ఇవ్వడం జరిగింది. ఇక్కడేమో 2 ఇంటిజర్స్ ఇచ్చాం. ఇట్లా మీరు ఏ డేటా టైప్నైనా సరే యూజ్ చేసుకోవచ్చు. ఇవండి జనరిక్స్.